ఇంకొక్క మాట మాట్లాడావో నీ నానుక తెగ్గొస్తానసలా. దమయంతి, అదేదో నిజాలు చెప్తానంటుంది కదా, చెప్పకుండా ఆపుతావెందుకే? చెప్పనివ్వు, చెప్పవే. అత్తయ్య, మీకు తెలీదు అత్తయ్య, ఈ కన్యాకుమారి నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే అత్తయ్య. దీని మాటలు మీరేం పట్టించుకోకండి. ముందు మీరు లోపలికెళ్ళండి. అసలే మీకు ఆరోగ్యం బాగోలేదు. చంద్ర, అత్తయ్య గారిని లోపలికి తీసుకెళ్ళు. అమ్మా రామ్మా వెళ్దాం. వెళ్ళండి అత్తయ్య. ఉండ్రా చంద్ర, అదేదో నిజాలు చెప్తానంటుంది కదా, చెప్పనివ్వు. అవన్నీ మనకెందుకమ్మా, వాళ్ళు చూసుకుంటారు. నువ్వు ముందురా, లోపలికి వెళ్దాం రా. భాగ్యం, వెళ్ళండి అత్తయ్య, వెళ్ళండి. చంద్ర, తీసుకెళ్ళు. ముందు వెళ్దాం రా. రా. ఏయ్! ఏంటి బెదిరిస్తున్నావా? నేను నీతో రాజీ పడాలా, లేదంటే మా అత్తయ్యకి నిజాలు చెప్పి నా పరువు తీస్తావా? అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. నువ్వు దేనికైనా తెగిస్తావే, ఎంతకైనా దిగజారుతావు. ఇప్పుడు తెలిసిందే మీ బుద్ధేంటో. ఇలాంటి కుటిల బుద్ధున్న మిమ్మల్ని అసలు ఇన్నాళ్ళు భరించటమే నేను చేసిన తప్పు. వెళ్ళండి, నా కళ్ళ ముందు కనిపించొద్దు. వెళ్ళిపోండి. కనిపిస్తే నేను ఏం చేస్తానో నాకే తెలీదు. ఏంటి ఇంకా ఏడుస్తూ నా ముందు నిలబడ్డారు? మీ మొహాలు చూడాలంటేనే అసహ్యంగా ఉంది. ముందెక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇంత జరుగుతున్నా నువ్వేం మాట్లాడి వెంటక్క. నువ్వు చెప్తేనే కదా నేను ఇదంతా చేసింది. మాట్లాడు వెంటక్క. కొంపు తీసి ఈ ప్లాన్ చెప్పింది నేనేనని అత్తయ్యకి చెప్పేస్తుందా ఏంటి? ఇప్పుడు ఏం చేయాలి? ఏంటి మధు, సంధ్య ఏం మాట్లాడుతుంది? నువ్వు చెబితే అది చేయడమేంటి? అసలు సంధ్యకు నువ్వేం చెప్పావు? అదే అత్తయ్య, మీతో మంచిగా నడుచుకుంటే ఏ రోజు కాకపోతే ఏదో ఒక రోజు నిన్ను అత్తయ్య ఇంటి కోడలుగా చేసుకుంటారు, కాబట్టి మరిది గారికి దగ్గరవ్వటానికి ప్రయత్నించు అని చెప్పాను. కానీ ఈ సంధ్య ఇంకోలా అర్థం చేసుకొని మరిది గారి క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలని చూసింది. అదేంటక్క మాట మారుస్తుండవు? నువ్వే కదా ఏంటి మాట మార్చేది? అవును, నేనే చెప్పాను. నేనే నిన్ను దేవుడిచ్చిన చెల్లెలని ఎన్నాళ్ళు ఆదరిస్తూ అభిమానిస్తూ వచ్చాను. చెల్లిగా నిన్ను నమ్మినందుకు నా కుటుంబంలోనే కల్లోలం సృష్టించావు. నా బిడ్డతో సమానమైన నా మరిది గారిని ప్రలోభపెట్టి బలవంతంగా లోబర్చుకొని ఈ ఇంటి కోడలవ్వాలని కుట్ర చేస్తున్నావు. నిన్ను సపోర్ట్ చేసినందుకు అక్కగా నేను అత్తయ్య ముందు తలదించుకునేలా చేశావు. అత్తయ్య గారిది మంచి మనసు కాబట్టి నన్ను ఏమీ అనలేదు. లేదంటే మీతో పాటు నేను ఇల్లు వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేది. మర్యాదగా చెప్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. లేదంటే అత్తయ్య గారి కంటే ముందు నేనే మిమ్మల్ని మెడుపట్టి బయటికెంటేస్తాను. వెళ్ళండి.
అమ్మి నాకు అర్థమైనదమ్మి, మొత్తం అర్థమైపోయినది. ఎవరి అవసరాలకు తగ్గట్టు వాళ్ళు మనల్ని వాడుకుని అవసరం తీరిపోయాక నాటకాలు ఆడుతూ ఉండారు. ఆడండి, బాగా ఆడండి. ఇప్పటి వరకు ఈ ఇంట్లో వాళ్ళు ఎన్ని అన్నా ఏం చేసినా నా ఎమ్మి కోసమే ఓపిక పడుతూ వచ్చుండారు. ఏదో ఒక రోజు మా ఎమ్మి ఇంటి కోడలు కాకపోతుందా అని ఇప్పుడు ఆశ పూర్తిగా చచ్చిపోయి ఉండాలి. మమ్మల్ని మోసం చేసి ఉండారు. ఇప్పుడు ఇక్కడ మాకు జరిగిన అవమానం ఈ జన్మలో మర్చిపోను. హే దమయంతి, నేను చెప్పేది గుర్తుపెట్టుకో. నన్ను నా ఎమ్మిని నీ అవసరాలకు వాడుకుని ఇప్పుడు వదిలించుకోవాలనుకుంటా ఉండవు కదా. మమ్మల్ని బాధ పెట్టిన నిన్ను నీ కుటుంబాన్ని సంతోషంగా ఉండనివ్వను. నా కళ్ళతో నీ కుటుంబం నాశనం అవటం చూడాలి. అంతవరకు నిద్రపోను. వస్తాను, మళ్ళీ ఇదే ఇంటికి వస్తాను. ఏ ఇంటి నుంచి అయితే మమ్మల్ని గెంటేస్తా ఉండవో అదే ఇంటికి నా కాళ్ళు పట్టుకుని నువ్వే రమ్మని బ్రతమలాడతావే, ఆ రోజు తప్పకుండా వస్తుంది చూడు. నీ మీద ఇంతకింతకి పగ తీర్చుకుంటాను. ఒకవేళ నా పగ తీరకపోతే చివరికి చచ్చి దెయ్యమైనా సరే నిన్ను పట్టి పీడిస్తానే. నిన్ను వదిలిపెట్టనే, నిన్ను వదలను. నా ఊసరు కట్టుకుంటావే. ఏయ్, నా కుటుంబం జోలికొస్తే నీ కళ్ళు ఒళ్ళు చివరికి నీ ప్రాణం కూడా మిగలదే. ఈ దమయంతితో పెట్టుకోవడం అంటే నీ చావుని నువ్వే కొని తెచ్చుకున్నట్టే. వెళ్ళు, ఏం చేస్తావో చేసుకో, వెళ్ళు. ఇంకోసారి నా గడప తొక్కితే మాత్రం ప్రాణాలు తీసేస్తాను. వెళ్ళిపోండి. వెళ్తానే, కానీ నీ అంతు చూస్తాను. నిన్ను ఊరికి వదిలిపెట్టనే.